ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ షాప్కి వచ్చేసాను. వాళ్ళ పాప అండ్ ఆల్సో ఆడపడుచు తను ముగ్గురు కలిసి స్టోరీ రన్ చేస్తారట. సో విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇక్కడ కనబడుతుంది. సూపర్ అండి, నేను కూడా విమెన్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. మేకింగ్ ఉండదు, జిఎస్టీ కూడా ఉండదు. ఓహో, ఓకే. ఓన్లీ వేస్టేజ్. సౌసీ పర్ల్స్, కేసీ పర్ల్స్ ఇట్లా వస్తాయి. ఓకే, ఆ పర్ల్స్ సబ్జెక్ట్ ఇట్లా ఉంటుంది. ఓకే. ఆ ప్రీషియస్, సెమీ ప్రెషియస్ బీడ్స్ లో ఉంటుంది. మీడియా ఫ్యామిలీకి నమస్కారం. మనమందరం ఎప్పుడు హాయిగా, ఆనందంగా, సేఫ్ గా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇవాళ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఒక బ్యూటిఫుల్ జ్యువెలరీ షాప్కి వచ్చేసాను. సో శ్రీనవ అంటే ఫస్ట్ సారీస్, తర్వాత జ్యువెలరీ లాగా అయిపోయిందండి. దట్టు బీడ్ జ్యువెలరీ మన ఛానల్లో చూపించినంతగా ఎక్కడ చూపించలేదేమో అన్నట్టు అనిపిస్తోంది. ఫస్ట్ మనము స్టార్టింగ్ డేస్లో ఇలాగే ఉండేది. మళ్ళీ నేను ఎప్పుడైతే ప్రమోషన్స్ అన్నానో అప్పటి నుంచి గోల్డ్ జ్యువెలరీ, బీడ్ జ్యువెలరీ వాళ్ళు రెగ్యులర్గా మనల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఐఎమ్ బ్లెస్డ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్. సో ఇవాళ నేను వచ్చేసి కేపీహెచ్బిలో లొకేట్ అయి ఉన్న భాగ్యలక్ష్మి జ్యువెలర్స్కి వచ్చేసాను. ఇక్కడ అన్ని బీడ్స్ జ్యువెలరీ ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మీకు మెట్రో స్టేషన్ నుంచి చాలా నియర్ బై, ఇంకా మెట్రో స్టేషన్ స్టెప్స్ దిగగానే ఇమీడియట్గా లెఫ్ట్ సైడ్లోనే ఈ భాగ్యలక్ష్మి జ్యువెలర్స్ అనేది లొకేట్ అయి ఉంది. సో కేపీహెచ్బి మెట్రో స్టేషన్, అది గుర్తుపెట్టుకొని మీరు స్టోర్కి విజిట్ చేయొచ్చు. సో మనతో పాటు మన భాగ్యలక్ష్మి జ్యువెలర్స్ మీనా గారు రెడీగా ఉన్నారు. తనని అడిగి ఇక్కడ అసలు ఏమేమి మనకు అవైలబుల్గా ఉన్నాయి, ఎలాంటి రేంజ్లో ఉంటాయి, శ్రీనవ నుంచి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఆఫర్స్ ఉంటాయి, ఇక్కడ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. సో మేబీ కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ వినిపిస్తూ ఉందేమో, ప్లీజ్ ఇగ్నోర్. సో ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా, డిస్కౌంట్స్ ఎట్లాంటివి ఇస్తున్నారు, ఇవన్నీ అయితే తప్పకుండా అడిగేస్తాను. లెట్స్ బిగిన్ ద వీడియో. గారు హాయ్ మ్యామ్, బాగున్నారా? చాలా బాగున్నా మ్యామ్. ఓకే, బాగున్నారా? యా నేను బాగున్నా. సో మీ షాప్ అయితే అదిరిపోయింది అసలు. చాలా బ్యూటిఫుల్గా మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్న బీడ్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఇంకా స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నా పేరు మీనా. మీ దగ్గర ఏమేమి జ్యువెలరీ ఉన్నాయి? గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ, బీడ్స్, పర్ల్స్, కోరల్స్, ఆల్ వెరైటీస్ ఆఫ్ బీడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మన దగ్గర. ఓకే, మీరు ఇంతకు శ్రీనవని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసినాను, మా డాటర్ చేస్తుంది యాక్చువల్గా. అప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు కూడా శ్రీనవ ఫ్యామిలీ, మనం ఫ్యామిలీ కదా, అలా అన్నమాట. సో మన ఫ్యామిలీకి ఒకసారి మీనాని పరిచయం చేద్దాము, మీనా గారిని అని అడుగుతున్నాను అట్లా. ఓకే, వెరీ నైస్. నేను మా హస్బెండ్. ఏం పేరు మీ హస్బెండ్ పేరు? పాండు. పాండు గారు. ఓకే ఓకే. సో ఫస్ట్ పాండు గారు ఇద్దరం కలిసి చేసేవాళ్ళం, రన్ చేసేవాళ్ళం. ఇప్పుడు తను సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి, అయ్యో సారీ. ఓకే, అయితే ఇంకా నేను, మా డాటర్, మా ఆడపడుచు హెల్ప్ చేస్తారు. ఏంటి ఆడపడుచులు హెల్ప్ కూడా చేస్తున్నారా? అసలు ఫస్ట్ ఒకసారి ఆడపడుచుని చూపిద్దాం. మల్లీశ్వరి రండి. సో తను అమూల్య. అమూల్య. అమూల్య, హాయ్ అమూల్య. హాయ్. ఓకే, తను మల్లీశ్వరి. సో ఆడపడుచులో వాళ్ళ పాప అండ్ ఆల్సో ఆడపడుచు తను ముగ్గురు కలిసి స్టోరీ రన్ చేస్తారట. సో విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఇక్కడ కనబడుతుంది. సూపర్ అండి, నేను కూడా విమెన్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ఓకే, సో నువ్వేం చేస్తుంటావు అమూల్య? బీకామ్ చేస్తున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చదువుకుంటూ మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా? వెరీ నైస్, సూపర్. ఓకే, సో పిల్లల సపోర్ట్, నాకు కూడా మా పిల్లల సపోర్ట్ చాలా ఉంటుంది. అది ఉంటేనే కదా మనం హ్యాపీగా వేరే చోట ఇట్లా నేను ప్రమోషన్స్కి వచ్చినా ఇంకేదైనా కూడా టెన్షన్ లేకుండా. నాకు నలుగురు పిల్లలు మేడం, నలుగురు కూడా సూపర్ గా హెల్ప్ చేస్తారు. ఇంట్లో కూడా ఇక్కడ కూడా అంతా హెల్ప్ చేస్తారు. అంతే, మా ఇంట్లో సపోర్ట్ ఉంటేనే మనం బయటకు వచ్చి ఏమైనా చేయగలం. మా అత్తయ్య గారు కూడా ఉంటారు నాతో పాటు. ఓ నైస్, వెరీ గుడ్, సూపర్ అండి. నైస్. మనం ఇంకా మాట్లాడితే మన వాళ్ళు తిడతారు. సో బీట్స్, జ్యువెలరీ అంతా చూపించేద్దాం. ఓకే రైట్. యా, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదేం జ్యువెలరీ? ఇప్పుడు ఇక్కడ బీడ్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే మేడం 22 క్యారెట్ గోల్డ్ లైట్ వెయిట్ జ్యువెలరీ. ఓహో, ఓకే. ఆర్డర్ పైన ఎక్కువ ఉంటాయి అన్నమాట. హెవీ జ్యువెలరీ కావాలన్న వాళ్ళకి అండ్ నక్షి, డైమండ్ అన్ని కూడా మనకు అన్ని అవైలబుల్. ఆర్డర్ పైన ఎక్కువ చేపిస్తూ ఉంటారు. డైమండ్ జ్యువెలరీ కూడా రెగ్యులర్ గా ఆర్డర్ ఉంటుంది. ఓకే, రెగ్యులర్ గా ఇట్లా చిన్న టు పెద్ద మేడం చూపిద్దాం. అది కూడా
అన్ని చిన్న టు పెద్ద 1 గ్రామ్ నుంచి 100 గ్రామ్స్ 150 200 గ్రామ్స్ ఇష్టం. ఇంకా ఆర్డర్ ఇట్లా పెద్ద ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, చిన్న ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఆల్ వెరైటీస్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర. ఓకే, సో ఇవన్నీ డైమండ్సా లేకపోతే సీజెడ్స్ దా? ఇది సిగ్నిటీ సీజెడ్స్ మేడం. ఓ ఓకే. స్టోన్స్ మాత్రం మంచిగా వాడితేనే దాని లుక్ అనేది గోల్డ్ లో మంచి ఎలివేట్ అవుతుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎంత క్యూట్ గా ఉన్నాయి బ్యాంగిల్స్. ఆర్డర్ ఇవన్నీ కూడా ఆర్డర్. ఎన్ని గ్రామ్స్ లో ఉన్నాయి? 28 గ్రామ్స్. 28 గ్రామ్స్ గోల్డ్ 28 గ్రామ్స్. ఓకే ఓకే. సో గోల్డ్ జ్యువెలరీ అంటే మనకి లిమిటెడ్ గా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. కస్టమైజేషన్ ద్వారా వాళ్ళు మనకి రెడీ చేసి ఇస్తారు. సో ఇది చూడండి ఎంత బాగుందో. ఇదేంటి? ఇది మ్యామ్ ఇది వెయిట్ వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్ మ్యామ్. ఇది అసలు ఏంటి? దీన్ని ఏమంటారు? రూబీనేనా ఇది? నో, ఇది పింక్ మోనాలిజా స్టోన్ పైన కార్వింగ్. ఓహోహో ఓకే నైస్. సో దానికి మనకు స్టడ్స్ కూడా వచ్చినాయా? అవును మ్యామ్. ఓకే, మీరు కార్వింగ్ చేశారు దీన్ని అంతేనా? గోల్డ్ తో డిజైన్ యాక్చువల్ గా ఓన్ డిజైన్స్ గానే నేను చేసి డిస్ప్లే పెడతాను. కస్టమర్ ఇచ్చినవి కూడా నేను చేపిచ్చిస్తాను. ఓకే, సో కస్టమైజేషన్ ఉంటుంది, వీళ్ళ దగ్గర కూడా ఓన్ గా డిజైన్ చేస్తారు. సో ఇవేంటి? ఇది కూడా సీజెడ్ స్టోన్స్ మేడం. సీజెడ్ స్టోన్ తోనే. సో ఇవి మనకి ఇక్కడ పెండెంట్ లాగా యూజ్ అవుతుందా? సైడ్ పెండెంట్, సైడ్ పీసెస్. ఇందులో బీడ్స్ యాడ్ చేసుకొని మాల రెడీ వేసుకుంటారు. ఓకే, ఇది పాపడ్ బిళ్ళ? నో మిడిల్ డాలర్ యాక్చువల్ గా బీడ్స్ వస్తాయి. ఓకే, అట్లా. వావ్ నైస్. మిడిల్ పార్ట్ అన్నమాట, ఇట్లా బీడ్స్ వచ్చేస్తాయి. అచ్చా, ఇవన్నీ బీడ్సా? సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుందా ఇది? ఓకే ఓకే నైస్, వెరీ గుడ్. సో ఇలాంటి గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది. సింపుల్ గా లైట్ వెయిట్ లో మీ గోల్డ్ జ్యువెలరీ కావాలి, విత్ బీడ్స్ కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీనా గారు. అండ్ మీనా గారికి సంబంధించిన ఫోన్ నెంబరు, డిస్క్రిప్షను, షాప్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా వెరైటీస్ చూద్దాం. యా, సో ఇది నాకు చాలా నచ్చింది. అప్పటి నుంచి అసలు ఇదే అట్రాక్టివ్గా కనబడుతుంది. ఛాన్స్ ఉంటే ఇది వేసేసుకునేదాన్ని, బట్ వేసుకొని తప్పకుండా వీడియో అయితే తీసుకుంటాను. కస్టమర్ ఆర్డర్ చేసింది మేడం. చాలా బాగుందండి. హస్బెండ్ ఉన్నప్పటి నుంచి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులర్ గా ఆర్డర్స్ ఇస్తున్నారు, చేపిస్తున్నాం కూడా మేడం. ఓకే, సో ఇది కుందన్ జ్యువెలరీనా? కుందన్ నక్షి. కుందన్ నక్షి పర్ల్స్ అవునా? ఓకే, అండ్ దీంట్లో మల్టిపుల్ బీడ్స్ కనబడుతున్నాయి మనకు కదా? మల్టీ బీడ్స్ కూడా ఉన్నాయా? ఇది ఓన్లీ పర్ల్స్, నేచురల్ పర్ల్స్ మ్యామ్. ఇక్కడ ఇదంతా ఎమరాల్డ్, రూబీస్ అండ్ పర్ల్స్. కుందన్ విత్ కుందన్ అండ్ నక్షి. సో ఇది ఎక్స్క్లూజివ్ పీస్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మధ్యలో పెండెంట్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇది ఒకటి వేసుకుంటే చాలు, అసలు వేరే వాటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో మనకి ఏదైనా దగ్గర వాళ్ళ ఫంక్షన్ ఉంది, గ్రాండ్ గా మనం కనిపించాలి అనుకున్నప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ పీస్. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది అప్రాక్సిమేట్ గా? 150 గ్రామ్స్ ఉంది. 150 గ్రామ్స్ అంటే ఇవాల్టి రేట్ ప్రకారం చెప్తారు తను. రేట్స్ కూడా నేను అడుగుతున్నాను. సో ముందే కండిషన్ అన్నమాట, మీరు రేట్స్ చెప్తారా? అట్లా అయితేనే నేను వీడియో తీస్తానని ముందే చెప్పేశాను. సో తను కూడా చెప్పారు ఏంటంటే రేట్స్ చెప్తాను, రేట్ చెప్పడానికి మాకేం ప్రాబ్లం లేదు, వెయిట్ని బట్టి ఇవాళ ఉన్న రేట్ ప్రకారం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఎవ్రీడే దాని రేట్ మారుతూ ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు మేము చెప్పిన రేట్ పట్టుకుని అది కనుక ఆ రోజు తక్కువ రేట్ అయిపోతాయి అంటే గోల్డ్ రేట్ పెరగచ్చు, సిల్వర్ రేట్ పెరగచ్చు, ఈ రెండిటివి తగ్గొచ్చు కూడా. సో మేము చెప్పిన రేట్నే పట్టుకుని కస్టమర్స్ ఇక్కడికి వచ్చి అదే రేట్కి ఇవ్వమంటే ఇబ్బంది అవుతుంది అని. సో మీరు కూడా అర్థం చేసుకోండి, మీరు కూడా ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. అక్కడ మీరు ఎప్పుడైతే భాగ్యలక్ష్మి జ్యువెలర్స్ని విజిట్ చేయాలి అనుకుంటున్నారో ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది, ఆ రోజు సిల్వర్ రేట్ ఎంత ఉంది, దాని ప్రకారం ఈ వెయిట్కి అది మ్యాచ్ అవుతుందా అన్నది కొంచెం మీరు క్యాల్కులేట్ చేసుకొని వచ్చేసిన తర్వాత షీ విల్ షో యూ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు ప్రైస్ చెప్పండి. ఇది ఓవరాల్ గా 14 lakhs అవుతుంది మేడం. 14 lakhs అవుతుందట. విత్ స్టోన్స్, బీడ్స్ అన్ని. కరెక్ట్. అన్ని ప్రీషియస్ బీడ్సే వాడాం దీంట్లో. అండ్ కుందన్స్ ఉన్నాయి, నక్షి వర్క్ ఉంది, అండ్ ఇంకా ఏమున్నాయి? సో గోల్డ్ ఎలాగూ ఉంది, పర్ల్స్ కూడా ప్రీషియస్ పర్ల్స్ ఉన్నాయి, దెన్ రూబీస్ ఉన్నాయి, ఎమరాల్డ్స్ ఉన్నాయి. సో ఇన్ని ప్రీషియస్ కలిసిన తర్వాత డెఫినెట్గా అది సూపర్ ప్రీషియస్ అయిపోతుంది. రేట్ కూడా అట్లాగే ఉంటుంది. సో అందుకని 14 lakhs. 14 lakhsలో వస్తుందట. నైస్, వెరీ గుడ్ అండి, ఎక్స్క్లూజివ్గా కనబడుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో ఇది యాక్చువల్ గా గోల్డ్ రేట్ పెరిగినాక అందరు కూడా లైట్ వెయిట్. కరెక్ట్. ఇది ఓన్లీ 30 grams గోల్డ్ మ్యామ్. ఇందులో 30 grams. అబ్బా చాలా హెవీగా కనబడుతుంది కదా. ఓహో, ఇలా పట్టుకుంటే తెలుస్తుంది లైట్ వెయిట్ అని, పట్టుకుంటే తెలుస్తుంది. అట్లా చూస్తే మాత్రం హెవీనే కనబడుతుంది. 50 grams లాగా కనిపిస్తుంది. అవును, కరెక్ట్. అప్రాక్సిమేట్ గా దీని రేట్ ఎంత ఇప్పుడు? 2 lakhs ఓవరాల్ గా. 2 lakhs వరకే అవుతుంది. మేకింగ్ చార్జెస్
బీడ్స్ అన్ని కలిపా. మీ దగ్గర మేకింగ్ ఉండదా? మేకింగ్ ఉండదు, జిఎస్టీ కూడా ఉండదు. ఓహో ఓకే. ఓన్లీ వేస్టేజ్ ఉంటుంది. వేస్టేజ్ ఎంత? డిపెండ్స్ అపాన్ డిజైన్ బట్టి. ప్లెయిన్ ఐటమ్ అనుకోండి 8% ఉంటుంది, ప్లస్ డిజైన్ ని బట్టి 8, 10, 12, 15 ఐటమ్ ని బట్టి, డిజైన్ ని బట్టి మ్యామ్. ఓకే. సో 18 క్యారెట్స్ గోల్డ్ లో కూడా మీరు చేసిస్తారు? 18 క్యారెట్ కూడా చాలా చేపిస్తాం. అవును, డైమండ్ జ్యువెలరీ కూడా ఉంది మీ దగ్గర కదా? ఓకే. ఆన్ ఆర్డర్ వీళ్ళు ఇస్తారు. ఓకే. మీ దగ్గర కావాలనుకుంటే డిజైన్స్ మీరు పోస్ట్ చేస్తారా, ఫోటోలు పెడతారా? అడిగితే చూపిస్తాము, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు కస్టమర్స్ వాళ్ళే తెచ్చుకొని డిజైన్ చూపించి చేయించుకుంటున్నారు. ఓకే ఓకే. ఎవరు వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా ఉండాలనుకుంటున్నారు. ఎస్, కరెక్ట్. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ గోల్డ్ జ్యువెలరీ. దీంట్లో మనకి పర్ల్స్ వస్తాయి అండ్ కంప్లీట్ గా గోల్డ్ ఉంటుంది. ఇదంతా కూడా కొంచెం నక్షి కైండ్ ఆఫ్, అక్కడక్కడ రూబీ స్టోన్స్, ఎమరాల్డ్ స్టోన్స్ అండ్ విత్ పర్ల్స్. జస్ట్ ఎక్కువ స్టోన్స్ ఉండలే, ప్లస్ పర్ల్స్ కూడా ఎక్కువలే. ఎస్, బాగుంది ఇది కూడా. నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఇలా ఇష్టం యాక్చువల్గా 3/4 వరకు చైన్స్ ఉంటే భలే అనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉంటుంది? దీంట్లో రూబీస్ అండ్ పర్ల్స్ కదా? ఓకే. 3.5 grams. ఓ అంతేనా? ఇంత పొడుగున్నా కూడా అంటే మేబీ ఇవి పెద్దగా ఉంది. 3/4 కరెక్ట్. జస్ట్ సింపుల్ గా వేర్ చేస్తున్నా అంతే. అవును, బాగుంటుంది. అండ్ ఇది కార్వింగ్ స్టోన్ కదా, మధ్యలో కార్వింగ్ రూబీ స్టోన్. ఇది ఎంత పడుతుంది? 35 to 40,000 మేడం. విత్ బీడ్స్ అంటే 40 to 43 సంథింగ్. ఓకే. 30 to 40 మధ్యలో ఉంటుందా రేట్? 30 to 40,000 మధ్యలో ఉంటుంది. ఓకే. అబ్బా, ఇది చాలా బాగుంది. లాకెట్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నాకు ఓన్లీ లాకెటే నచ్చింది, ఈ కూరలు ఇవేం నచ్చలేదు అనుకోండి, ఇది ఒకటే ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా. ఓకే. సో ఇది బాగుంది కదా, లాకెట్ చాలా ఎక్స్క్లూజివ్ ఉంది. 2.8 grams. 2.8 grams. సీజెట్స్ అయినా ఇవి? సీజెట్స్ అండ్ కార్వింగ్ కోరల్. నాకు కూడా బాగా తెలిసిపోతున్నాయి ఈ మధ్య. ఇది చాలా బాగుంది. ఇది ఫ్యాన్సీ మ్యామ్. ఇది విత్ సైడ్ సిల్వర్ పెండెంట్స్. ఓకే. సో ఇది పర్ల్ నేచురల్. ఇది పర్ల్ ఏంటది? yes మ్యామ్. ఇది పర్ల్ అంట. ఇది కదా పర్ల్? అది పర్ల్, ఇది పర్ల్. నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది పర్ల్స్ లో కూడా. ఓకే. ఏం పర్ల్ అంటారు? కేసీ పర్ల్స్. ఓకే. చాలా వస్తున్నాయి మేడం, డిఫరెంట్ కలెక్షన్ వస్తుంది. ప్రీషియస్ ఏనా ఇది? ప్రీషియస్ లో బీట్స్ లో ఉంటుంది, దీంట్లో ఉండవు. ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అండ్ సౌసీ పర్ల్స్, కేసీ పర్ల్స్ ఇట్లా వస్తాయి. ఓకే. ఆ పర్ల్స్ సబ్జెక్ట్ ఇట్లా ఉంటది. ఓకే. ఆ ప్రీషియస్, సెమీ ప్రెషియస్ బీట్స్ లో ఉంటుంది, పర్ల్స్ లో ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది మంచి ప్యూర్ పర్ల్స్, ఫ్యాన్సీ పర్ల్స్, ఫ్యాన్సీ సెట్. అచ్చా, మీరు దీన్ని రెడీ చేసింది ఏం లేదు? నేనే కస్టమైజ్ చేసి. అది కాదు, చైన్ అంతా మీరు రెడీ చేశారు. వీటిని మనం రెడీ చేయడం ఏం లేదు, ఇట్లాగే దొరుకుతాయా? అట్లాగే వస్తాయి. మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి, చూపిస్తా. ఇంత అడుగుతున్నానంటే నాకు అంటే దీని గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ. నిజంగానే ఇది పర్ల్? మన దగ్గర ఏదైనా మంచి క్వాలిటీ ఉంటుంది, 100 years గ్యారంటీ పక్కా ఉంటుంది. ఓ నైస్ నైస్. పర్ల్స్ కానీ బీడ్స్ కానీ ఏదైనా కానీ. ఇంకోటి అడగాలి అసలు, శ్రీనవా నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఏమేమి ఆఫర్స్ ఇస్తున్నారు? ఎటువంటి డిస్కౌంట్? మీ నవా నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తా అంటున్నా. ఓకే. సో శ్రీనవా నుంచి వచ్చిన వాళ్ళకైతే డిస్కౌంట్ అనేది తప్పకుండా ఇస్తారట మీనా గారు. సో హ్యాపీగా మీరు ఎక్కడున్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కొరియర్ ఉంటుందా? అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు వీడియో రన్ అవుతుంది ఉంటే మనకి ఆంధ్ర కానీ మహారాష్ట్ర అక్కడికి వెళ్తూ ఉంటాయి, కొరియర్ వేస్తారు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ అట్లాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటుగా ఇవాళ మనం చూపిస్తున్న జ్యువెలరీలో మీకు ఏ జ్యువెలరీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వీళ్ళ నెంబర్స్ అనేవి మీకు వీడియోలో డిస్ప్లే అవుతూ ఉంటాయి అక్కడ. సో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు ప్రైస్ చెప్తారు. మ్యాక్సిమం మేము ప్రైస్ చెప్తూనే వెళ్తున్నాము, అప్రాక్సిమేట్ ప్రైస్ చెప్తున్నాం కాబట్టి మీరు ఒకసారి కన్ఫర్మ్గా తెలుసుకోవాలి క్లారిటీతో అనుకుంటే మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని, ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీని స్క్రీన్ షాట్ తీసుకొని మీనా గారి నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తారు. ఓకే. సో కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, శ్రీనవా నుంచి నేను మెసేజ్ చేస్తున్నాను అన్నారనుకోండి, అప్పుడు డిస్కౌంట్ కూడా ఇస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. సో ఇదెంత ఉంది అప్రాక్సిమేట్ రేట్? 25,000 వరకు ఉంది దీని రేట్. సో పర్ల్స్ అంటే ఈ ఫ్యాన్సీ పర్ల్స్ అన్నమాట. సో ఇది కూడా పర్ల్, ఫ్యాన్సీ బీడ్స్. ఇవి మాత్రం బీడ్స్, ఇదేమో పర్ల్, ఇది సీజెట్స్ సిల్వర్లో మోజోనైట్స్. ఓకే. ఇక్కడ చాలా ఉన్నాయి, టకా టకా మాట్లాడుకుందాం ఇంకా మనం.
సో ఇది పర్ల్స్, ఈ పర్ల్స్ ఏంటివి? ఇది నార్మల్ పర్ల్సే మేడం యాక్చువల్ గా. ఓకే, కానీ రిచ్ లుక్ ఉంటది, నేచురల్ లుక్ ఉంటది. ఓకే, ఇది ఎంత ఉంటుంది ప్రైస్ మనకి? ఇది ఓవరాల్ గా సెట్ వచ్చేసి 30-35,000 ఉంటుంది. ఓకే, 35,000. ఇది చూడండి అసలు ఎంత బాగుందో. యాక్చువల్ గా డిజైనర్ పీసెస్ కి ఉంటది మేడం, ఎందుకంటే ఓన్ డిజైనర్ కాబట్టి కొంచెం డిజైనర్ పీసెస్ కి కొంచెం ఉంటుంది, కాస్ట్ ఎక్కువ, డిస్కౌంట్ కూడా ఉంటది. మాకు అది బాగా వినబడుతుంది, డిస్కౌంట్ డిస్కౌంట్ డిస్కౌంట్. మా వాళ్ళు అడుగుతారు మరి చీరల పరిస్థితి ఏంటి, అది కూడా డిస్కౌంట్ ఇస్తున్నాను కదండి. ఓకే, సో ఇవేంటి? ఇది కూడా సిల్వర్ జ్యువెలరీ మేడం, యాంటిక్ పీస్. సో ఇందులో రష్యన్ ఎమరాల్డ్ యాడ్ ఉంది, టాంజనైట్ బీడ్స్ అంటే మనీస్ యాడ్ ఉన్నాయి. ఓకే, మనీ అంటారు, మణులు మనులు అన్నారు. ఓవెల్ షేప్ ఉండేదాన్ని మనీ అంటారు జనరల్ గా. ఓకే ఓకే, సో ఇది ఫ్యాన్సీ సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్. ఓకే, విక్టోరియన్ జ్యువెలరీనేనా ఇది? విక్టోరియన్ కాదు, ఫ్యాన్సీ. ఫ్యాన్సీ అంటే విక్టోరియా అంటే అది వేరే అయిపోతుంది, బ్లాక్ షేడ్ వచ్చి మోజనైట్స్ వస్తే దాన్ని విక్టోరియా అంటారు. ఇది ఫ్యాన్సీ డిజైనర్ పీస్ అన్నమాట ఇది. అచ్చా, ఓకే, నైస్. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? 50 అబౌవ్ ఉంది మేడం. ఓకే, 50,000 అబౌవ్నే ఉంటుందంట. ఓకే, నైస్. సో ఎక్స్క్లూజివ్వే తీసుకుని చూపిస్తున్నాను కాబట్టి వాటి రేట్లు కూడా మీకు తెలవాలన్నట్టుగా చూపిస్తున్నాను. అండ్ తను కూడా చెప్తున్నారు, మీరు అది దృష్టిలో పెట్టుకోండి కదా. విక్టోరియా అంటే ఇట్లా వస్తుంది. ఓహోహో, ఓకే ఓకే, బ్లాక్ షేడ్ లో వచ్చేస్తుందా? మోజనైట్ సీజెడ్స్ దాంట్లో ఉండే ఎమరాల్డ్ కానీ రూబీస్ కానీ వచ్చేదాన్ని ఈ షేడ్ లో ఉంటే విక్టోరియా అని చెంది. ఓకే, విక్టోరియన్ జ్యువెలరీ అంటే ఇట్లా ఉంటుందట. నైస్. సో ఇవి పర్ల్స్ అన్ని నేచురల్ పర్ల్స్ మేడం అండ్ రష్యన్ ఎమరాల్డ్స్. ఓకే, రష్యన్ ఎమరాల్డ్. ఇంకా పారు, ఇది చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. సో ఏంటిది? ఇది యాక్చువల్ గా బ్లాక్ మోజనైట్స్ మ్యామ్. ఓకే, విత్ మోజనైట్స్. ఇంత షైనింగ్ ఉంటుందా? ఇవి దొరకడమే ఇట్లా దొరుకుతాయా? రావడమే ఇట్లా. బాబా ఎంత బాగున్నాయండి, చాలా బాగుంటుంది. ఓకే, విత్ మోజనైట్స్. ఓ నైస్ నైస్. సో ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి దీంట్లో? మొత్తం ఎన్ని వరుసలు ఉన్నాయి? 20 ఓవరాల్ గా 15 ఉంటుండొచ్చు. 15 to 20 స్ట్రింగ్స్ ఉన్నాయి. మొత్తం ప్రైస్ ఎంత ఉంటుంది దీనికి? ఓవరాల్ ప్రైస్ దీనికి 40,000 ఉంటుంది మేడం. ఓకే, ఇది కూడా వెయిట్ ప్రకారం ఉంటుందా అట్లా? ఇది ఒక్కటే వెయిట్ ప్రకారం ఉంటుంది. ఇవి పెట్టాం కాబట్టి వెయిట్ ప్రకారం అంతే కదా. సో మామూలుగా ఓన్లీ బీడ్సే కావాలి మనకి, వితౌట్ దిస్ కావాలి అనుకుంటే జస్ట్ మాల స్ట్రింగ్ వరకే ఉంటుంది. వాళ్ళకి ఎన్ని రోజు కావాలంటే అన్ని రోజు కస్టమైజ్ చేసి ఇచ్చేస్తాం. ఓకే, ఈచ్ స్ట్రింగ్ ప్రైస్ చెప్పిన యాక్చువల్. ఓకే, ఈచ్ స్ట్రింగ్ మాట్లాడుకుందాం. ఓవరాల్ గా 40 చెప్పినా కదా మేడం, ఈచ్ స్ట్రింగ్ అట్లా చెప్పడానికి ఉండదు. సో మనము దాన్ని డివైడ్ బై ఎన్ని లైన్స్ ఉంటాయి క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. కరెక్ట్. మీరు కనుక మ్యాథ్స్ లో పర్ఫెక్ట్ అయితే మీనా గారు మనకు పరీక్ష పెట్టినట్టు. ఓకే, సో ఇది పరిస్థితి. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ప్రైస్ కూడా చెప్పారు, అప్రాక్సిమేట్లీ 40,000 ఉంటుంది అంతేనా? 40,000 ఉంటుంది. నైస్. ఇంకోటి అయ్యో అసలు చెప్పడం తనప్పటి నుంచి అదే చెప్తుంది, ఇది ఓన్ కస్టమైజేషన్. సో తన డిజైన్ అండి ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అంటే ఒక బీట్స్ ఏమైనా కనిపించగానే బీట్స్ అందరి దగ్గర ఉంటాయి, దాన్ని డిజైన్ చేయడమే ఇంపార్టెంట్. నేను అదే చెప్పాలనుకుంటున్నా యాక్చువల్ గా. అంటే బీట్స్ దొరకగానే దీన్ని ఇలా చేస్తేనే నేను చెప్తూ ఉంటా కదా, చీర ఇలా కట్టుకోండి, ఈ బ్లౌజ్ వేసుకోండి, దీనికి ఇలాంటి వర్క్ చేసుకోండి అని. సో అలాంటి ఒక క్రియేటివిటీ అనేది మీనా గారికి ఉంది. అందుకోసం చూడండి ఎంత బాగా డిజైన్ చేయించారో. మనకి హెవీగా లేదు, చాలా ఎలిగెంట్ లుక్తో ఉంది ఈ జ్యువెలరీ కదా. సో నేను ఇప్పుడు నిలుచున్నది ఎక్కడ అంటే నా వెనకాలన్నీ కూడా సిల్వర్ జ్యువెలరీ ఉన్నాయి, విక్టోరియన్ జ్యువెలరీ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ నేను వేసుకుంది కూడా సిల్వర్ జ్యువెలరీనే, నక్షి బాల్స్తో ఉంది. సో దీని ప్రైస్ ఎంత, ఏమేమి ఉన్నాయి దీంట్లో అన్నీ ఇప్పుడు మీనా గారిని అడిగి తెలుసుకుందాం. కుందన్ విత్ నక్షి. ఓకే, డిఫరెంట్ బాల్స్ ఉంటుంది, డిజైనర్ పీస్. 15,000 ఓవరాల్ గా ప్రైస్ ఉంటుంది. వావ్, సూపర్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నేనైతే ఇది వేసుకునేటప్పుడు 50,000 అట్లా ఉంటుందేమో అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు గుర్తున్నంత వరకు పర్ల్స్ ఏవో వచ్చాయి. పర్ల్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? పర్ల్స్ ఎమరాల్డ్స్. పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చాయి. నాకు అది నచ్చి తీసుకున్నాను, కొంచెం గ్రీన్ కి మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా. సో ఓవరాల్ గా లుక్ చాలా నచ్చింది. చాలా మంది ఇట్లా లైక్ చేస్తారు మేడం, ఓన్లీ సింగిల్ లైన్ వచ్చి ఓన్లీ పెండెంట్ ఉంటే చాలా అని చాలా ఎక్కువ మంది. నక్షి బాల్స్ చాలా మందికి నచ్చుతాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి ఇందులో, స్టోన్ తోన్ ఉంది ప్లస్ వితౌట్ స్టోన్ తోన్ బాల్స్ ఉన్నాయి కాబట్టి లుక్ కూడా చాలా బాగుంటది. కాబట్టి ఇంకా జనరల్ గా ప్రైస్ అనుకూలంగా ఉంది, ప్లస్ డిజైనర్ పీస్ ఉంది, వేసుకునేలా ఉండదు. చాలా కస్టమైజేషన్. నో మ్యామ్, ఇదైతే డైరెక్ట్ వచ్చేస్తాయి. బీడ్స్ లో అంటే కస్టమైజ్, గోల్డ్ లో కస్టమైజ్ అండ్ పర్ల్స్ అన్నిట్లో. సిల్వర్ జ్యువెలరీ మాత్రం
బల్క్ గా వస్తూ ఉంటాయి. దాంట్లో మనం సెలెక్టెడ్ పీసెస్ మనం హోల్సేల్ లో పర్చేస్ చేయాల్సి వస్తుంది. అది నేను పెట్టుకుంటాను అనమాట. నా ఓన్ సెలెక్టెడ్ పీస్ మాత్రమే పెట్టుకుంటాను. అయితే నాకు హానెస్టీ నచ్చింది. చెప్పొచ్చు కదా తను ఇది కూడా నా డిజైన్ అని, కానీ అట్లా చెప్పకుండా లేదు మాకు వస్తాయి, వాటిలోంచి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అని చెప్పారు. సో సూపర్ అండి. ఈ హానెస్టీ ఉంటే డెఫినెట్ గా మన వాళ్ళందరూ మిమ్మల్ని సక్సెస్ చేస్తారు. యా. సో ఇది వచ్చేసి 15,000 నాకు సూపర్గా నచ్చింది. అయితే మనము బీడ్స్ అన్నా లేకపోతే సిల్వర్ జ్యువెలరీ అన్నా ఫస్ట్ అడిగేది ఏంటి అంటే రీసేల్ వాల్యూ ఉందా అని అడుగుతారు. సో దీనికి ఉందా రీసేల్ వాల్యూ? సిల్వర్ జ్యువెలరీ ఎక్కడైనా ఉంటుంది మేడం. ఓకే. నాట్ ఓన్లీ నా దగ్గర, ఓకే, అందరి దగ్గర ఉంటుంది. 50% ఆఫ్ రీసేల్ వాల్యూ ఉంటుంది. ఐటమ్ టు ఐటమ్ ఉంటుంది. అచ్చా, ఓకే. ఓన్లీ ఎక్స్చేంజ్ ఉంటుంది, క్యాష్ అట్లాంటివి ఏమి ఉండవు, క్యాష్ బ్యాక్ ఉండదు. ఓకే. ఓన్లీ మీకు ఏది నచ్చిన, ఇప్పుడు ఓన్లీ అదే తీసుకోవాలని లేదు, సిల్వర్ జ్యువెలరీ ఏదైనా తీసుకోవచ్చు. అచ్చా, సిల్వర్ జ్యువెలరీలో మాత్రమే తీసుకోవాలి అంతేనా? ఓకే ఓకే. సో బాగుంది, జ్యువెలరీ బాగుంది అండ్ 50% అది కూడా బాగుంది. అయితే ఇన్ని రోజుల్లోనే తీసుకొని రావాలి అన్నది ఏమైనా ఉంటుందా? ఏముండదు మేడం. ఓకే, డ్యామేజ్ కాకుండా నీట్ గా మెయింటైన్ చేస్తే యాక్చువల్గా బిల్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళు పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. కానీ నేను ఐటమ్ చూసి ఇది నాది కాదా అవునా నేను చెప్పగలుగుతాను, దాన్ని బట్టి నేను తీసుకుంటాను. నో ప్రాబ్లం. బిల్లు లేదని కొందరు అనుకుంటారు కదా, సో బిల్లు ఉన్నా లేకపోయినా నేను, కాకపోతే బిల్లు ఎందుకు అడుగుతాం అంటే దాని మీద ఉన్న ప్రైస్ కాస్ట్ డిస్కౌంట్ చేసి ఇస్తాం, ఎంత ప్రైస్ కి ఇచ్చినా దానికోసమే మేము బిల్ అడుగుతాం. ఓకే ఓకే, అది మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. యా. ఈ జ్యువెలరీ చూద్దాం, సూపర్ గా ఉంది. నాకు తెలిసి ఇది విక్టోరియన్ అనొచ్చా? ఎస్. ఓకే. సో విక్టోరియన్ జ్యువెలరీ అసలు ఇది ఇంకా నా శారీకి సూపర్ గా మ్యాచ్ అయ్యేది కదా, బట్ అయినా ఇదే నచ్చింది నాకు. దీని ప్రైస్ ఎంత, దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఓవరాల్ ప్రైస్ 25,000 ఉంటుంది మేడం. ఓకే. సో ఓకే, రూబీ పోటాస్ విత్ మోజనైట్ అండ్ సీజెడ్ స్టోన్స్. ఓకే. సో ఇవన్నీ సీజెడ్ స్టోన్. సో ఇలా ఉంటే పోటాస్ అంటారా వీళ్ళని? ఎస్. ఓకే, నైస్, చాలా బాగుంది. 25,000 కి బెస్ట్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. సో ఇది ఇంకా సూపర్ గా ఉంది. సీ గ్రీన్, ఈ బీట్స్ ఏంటి? సీజెడ్స్. సో ఎన్ని రకాల సీజెడ్స్ ఉన్నాయో చూస్తున్నారా? చాలా కలర్స్ ఉన్నాయి. ఎల్లో చూసాం, పింక్ చూసాం, లైట్ పింక్ చూసాము. సో ఇప్పుడు ఇది సీ గ్రీన్ కలర్ లో ఉన్న సీజెడ్ అనమాట. సో ఇది సిల్వర్ డాలర్. దీంట్లో పీకాక్ వచ్చిందా? ఏంటో డిఫరెంట్ గా ఉంది. ఇది పీకాక్ డిజైనర్ లాకెట్ యాక్చువల్లీ. వావ్, సూపర్ ఉంది. ఇది సిల్వరేనా? ఓకే. అప్రాక్సిమేట్ గా దీని ప్రైస్ ఎంత? 15,000 to 18,000. ఓకే. సో మనకి బీడ్స్ కి ప్లస్ ఈ లాకెట్ కి అంతా కలిపి సెట్ ప్రైస్. ఓకే, దాని ప్రైస్ అనమాట 15,000 to 18,000. ఓకే. నాకు యాక్చువల్లీ ఇది చాలా నచ్చింది బ్లాక్ బీడ్స్ లో. అండ్ ఇదే ఎక్స్క్లూజివ్ గా ఉంది అంటే దీంట్లో ఇవన్నీ ఇంకా బాగున్నాయి. సో దీని గురించి చెప్పండి. ఇది బ్లాక్ బీడ్స్ విత్ ఫ్యాన్సీ అన్నమాట, నేచురల్ పర్ల్. ఇది పర్ల్, కేసీ పర్ల్ అన్నమాట, బిగ్ సైజ్ అన్నమాట. ఓకే. విత్ కోరల్ నక్షి బాల్స్, సిల్వర్ బాల్స్. ఇది ఎంత ఉంది ప్రైస్? ఇది ప్రైస్ వచ్చి 5,000 to 6,000. ఓకే. సో చాలా బాగుందండి. 5,000 to 6,000 కి మనకు ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ అంటే దాన్ని తీసిపారేసేలా లేదు. చాలా మంచిగా మనం కనుక మెయింటైన్ చేసుకుంటే చాలా రోజులు వస్తున్నాయి అవి. సో కాబట్టి ఇది 5,000 to 6,000 లో నాకైతే బెస్ట్ జ్యువెలరీ అనిపిస్తుంది. బ్యూటిఫుల్. అంటే న్యాచురల్ ఇచ్చినాం కాబట్టి, సిల్వర్ దాంట్లో సిల్వర్ బాల్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఇంకా తగ్గుతుంది. ఎస్. ఇది కూడా ఎక్స్క్లూజివ్ గా ఉంది. పర్ల్స్ లో మళ్ళీ ఇదంతా సిల్వర్ జ్యువెలరీ, ఇది విక్టోరియన్ జ్యువెలరీ. దీని ప్రైస్ ఎంత ఉంది? ఇది ఓవరాల్ గా 25,000 అయితే విత్ ఇయర్ రింగ్స్ ఉంటాయి. ఓహో, ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. చాలా హెవీ జ్యువెలరీ అండి, చోకర్ లాగా వచ్చి నీట్ గా ఉంది. నేచురల్ పర్ల్ మేడం. అందరూ జనరల్ గా నార్మల్ పర్ల్స్ వాడతారు. ఓకే, నేచురల్. నైస్, వెరీ గుడ్. సో ఇది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. పర్ల్ లోనే మనం పర్ల్స్ ఎన్ని చూసినా తక్కువే అనిపిస్తూ ఉంటాయండి. సో ఒక్క పర్ల్ చైన్, ఇవన్నీ ఒక ఎత్తు, పర్ల్ ఒకటి అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం కదా. సో ఇది చూడండి ఎంత బాగుందో. అండ్ దాంట్లో మధ్యలో షైనింగ్ అనిపిస్తుందా మీకు? సో అవి వచ్చేసి ఏంటి? సిల్వర్ చక్రీస్. ఓకే, సిల్వర్ లోనే స్టోన్స్ తో వచ్చిన చక్రీస్ అంటారట వాటిని. సో అట్లా ఉంది, బాగుంది. అవి సరోస్కి పర్ల్స్ విత్ గ్రేడింగ్. ఓహో, ఓకే. గ్రేడింగ్ అంటే సైజెస్ ని బట్టి. సో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అట్లా వచ్చేస్తుంది అన్నట్టు. నైస్, బాగుంది. ఇది నేచురల్ పర్ల్ మేడం, స్మాల్ సైజ్. ఓకే, చాలా చిన్నగా ఉన్నాయి, 0 సైజ్ అంట. సో ఇది ఎంత ఉంటుంది? ఇది చాలా ఎక్స్పెన్సివ్ పర్ల్స్ మేడం. ఓకే. మాల ఒక మాలకి 20 లైన్స్ ఉన్నాయి మ్యామ్, అప్రాక్స్ గా 20-25 సంథింగ్. ఇది 1,50,000 దాకా ఉంటుంది. ఓకే, పర్ల్స్ కి అంత డిమాండ్ ఉంటుందండి. సో స్వాతి ముత్యాలు లాంటివి అన్నట్టు డెఫినెట్ గా ప్రీషియస్ ఉంటాయి. అలా జనరల్ గా బీడ్స్ లో గానీ పర్ల్స్ లో గానీ అన్లిమిటెడ్ ప్రైజెస్ ఉంటాయి. ఓకే, మనం ఎంత ప్రైస్ పెడితే అంత బెస్ట్ క్వాలిటీ వస్తుంది. కరెక్ట్.
నైస్. సో మీనా గారు మీరు వేసుకునే జ్యువెలరీ గురించి చెప్పండి. ఇది న్యాచురల్ రూబీ టంబుల్స్. ఓకే, రూబీస్ ఇవి? రూబీస్, న్యాచురల్ రూబీ టంబుల్స్ అంటారు వీటిని. ఓకే. సో మధ్యలో ఉన్న పర్ల్స్, న్యాచురల్ పర్ల్స్. అది కూడా ఇవి ఇంత హెవీనే ఉంటాయా? చాలా హెవీ ఉంటుంది. కానీ చాలా బాగుంది. ప్రైస్ డిజైనర్ పీస్ మ్యామ్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది నేను ఓన్ కస్టమైజ్డ్. ఓ నైస్. సో దీంట్లో డిజైనర్ పీస్, ఫ్యాన్సీ చెక్రీస్ ఉన్నాయి ఇందులో. న్యాచురల్ పర్ల్. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కనబడుతున్నాయి, ఒకటి కాకుండా కదా. ఇలా చాలా బాగుంది. ప్రైస్ ఎంత? ఇది ఓవరాల్ గా 60 to 70,000 ఉంటుంది. ఓకే, 60 to 70,000. చాలా బాగుంది. హెవీ వెయిట్ ఉంటుంది మేడం. అవును, కొంచెం మీరు బాగా తినేసి బాగా మెడ దగ్గర బలాన్ని పెంచుకొని జ్యువెలరీ వేసుకోవాలి అప్పుడు. లేదు, యాక్చువల్ జోక్స్ అపార్ట్ బాగుంటుంది అలాంటి జ్యువెలరీ వేసుకుంటే హుందాగా కనబడుతుంది. అంటే మెయిన్ చూపి ఇట్లా వేసుకుంటే ఎట్లుంటది అని కూడా కనిపిస్తుంది కదా. అందుకోసం అవును, కరెక్ట్. అంత పెద్ద వేసుకున్నాక కనిపించకపోతే వాడికి గుడ్డి. అసలు ఈ జనరేషన్ లో ఇప్పుడు ఈ జనరేషన్ లో హెవీ సెట్స్ వేస్తున్నారు మేడం. కరెక్ట్, ఎక్కువ మంది. అండ్ ఇంకోటి చెప్పండి, ఇప్పుడు ఇది జెంట్స్ కి యూజ్ అవుతుంది, లేడీస్ కి యూజ్ అవుతుంది కదా. ఎస్, యూనిసెక్స్. తప్పకుండా హస్బెండ్స్ కి కొనివ్వండి, పిల్లలకు కొనివ్వండి. ఇట్లాంటి సెట్స్ కంపల్సరీ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు వేసుకోవచ్చు. కరెక్ట్, వాళ్ళకి కొనివ్వండి, తర్వాత మీరు వేసుకోండి, అది బెటర్. మనం వెనుకున్న వాటి గురించి జస్ట్ మాట్లాడండి. ఇవన్నీ ప్రీషియస్ వేనా? అన్ని ప్రీషియస్ అన్నమాట. ఓకే, అన్ని జెమ్ స్టోన్స్ ప్రీషియస్ అన్నమాట. ఓకే, అన్ని కూడా న్యాచురలే. ఓకే, ఏమేమి ఉన్నాయి దీంట్లో? ఇప్పుడు రూబీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మోర్గనైట్ బీడ్స్ మ్యామ్. మోర్గనైట్స్ లో కూడా అన్ని వెరైటీస్ వస్తాయి. కార్విన్ వస్తుంది, వితౌట్ కార్విన్, స్మాల్ టు బిగ్ అన్నమాట. ఇది రూబీ టంబుల్. ఇది ఫెరోలైట్ ఎమరాల్డ్ అంటారు మ్యామ్. ఓకే, ఇది రూబీ పంకిన్స్. ఓకే, రూబీ పంకిన్ అన్నమాట. సో ఇది మోర్గనైట్. ఇది కూడా మోజోనైటా మోర్గనైటా? మోర్గనైట్ పింక్. యాక్చువల్ గా మోర్గనైట్ అండ్ రోజ్ క్వార్ట్స్ ఈ రెండు క్వాలిటీస్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మోర్గనైట్ అనేది న్యాచురల్. అచ్చా. సో రోజ్ క్వార్ట్స్ అనేది తక్కువ ప్రైస్ ఉంటది, ఇది ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట బీడ్స్. ఓకే, ఓకే. ఇది కూడా న్యాచురల్ రూబీ మ్యామ్. నేను వేసుకున్న క్వాలిటీ ఈ క్వాలిటీ ఒకటే. అచ్చా. సో ఇది టాంజనైట్ విత్ కేసీ పర్ల్ మ్యామ్. ఇది కూడా ఓన్ కస్టమైజ్డ్. నైస్. ఆల్ కూడా అన్ని కూడా కస్టమైజ్ ఓనే యాక్చువల్ గా. అంటే చెప్తున్నా జనరల్ గా పీస్ మంచిగా ఉంది అంటే కనుక అట్లా అన్నమాట. సో డిజైనర్ ఇది. దిస్ ఈజ్ ఆల్సో ఎమరాల్డ్ విత్ కార్విన్. మీ డిజైన్? ఎస్. ఓకే, అది బ్లూ సఫైర్. బ్లూ సఫైర్. ఓకే, అండ్ దిస్ ఈస్ రోజ్ క్వార్ట్స్. ఓకే, డిఫరెన్స్ చూసి. అవునవునవును. దిస్ ఈజ్ న్యాచురల్ రూబీస్ మ్యామ్. ఓకే, వితౌట్ కటింగ్ అన్నమాట. ఓహో, ప్రైస్ ఎక్కువ ఉంటాయేమో కదా అవి? అవునా. ఓకే, మినిమం బంచ్ వచ్చేసి 30,000 ప్లస్ మ్యామ్. మినిమం ఇంత బంచ్ వేసుకోవాలనుకుంటే 30,000 ప్లస్ ఉంటది. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా న్యాచురల్ టాంజనైట్స్ విత్ న్యాచురల్ పర్ల్స్. అచ్చా, ఆ మధ్యలో ఇది కూడా టర్మలిన్స్. ఇది సారీ, ఓకే, దిస్ ఇస్ టర్మలిన్స్ విత్ న్యాచురల్ పర్ల్స్. ఇది చాలా బాగుంది. డిజైనర్ పీస్. yes, మీ డిజైన్. ఇది కూడా న్యాచురల్. మీ డిజైన్? నో మ్యామ్, అందుకే ఆమె వినిపించుకోవట్లేదు చూసినా. ఇది డైరెక్ట్ మ్యామ్. యాక్చువల్ గా ఇది మా హస్బెండ్ చేయించినాడు, అందుకే నా పేరు వేరే అని చెప్తున్నా. మా హస్బెండ్ చేయించిందే కదా. చాలా వెరైటీస్, చాలా డిఫరెంట్ గా చేయించేవారు. అయినదే నాకు వచ్చింది ఇప్పుడు చెప్పాలంటే. మెయిన్ గా అయినది మొత్తం నాకు మైండ్ మొత్తం ప్రామిస్ గా. నేను అయిన ఉన్నప్పుడు ఇంతగా చేయలేదు, ఇప్పుడు అయిన తర్వాత నేను చేస్తున్నా అంటే మెయిన్ నా బ్యాక్ సపోర్ట్ మొత్తం ఫుల్ మా హస్బెండ్ మ్యామ్. చాలా మిమ్మల్ని ట్రైన్ చేశారు. ఎందుకంటే మా హస్బెండ్ నాకు పక్కకుండి నడిపిస్తుండు అనేది నాకు ఇన్నర్ ఫీలింగ్. నేను చాలా నమ్ముతా దాన్ని. నమ్మండి, అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది డెఫినెట్ గా. ఓకే, వెరీ గుడ్. చాలా చాలా టర్మలిన్స్ మ్యామ్. దిస్ ఈజ్ ఆల్సో మంచి బీడ్స్ అన్నమాట. న్యాచురల్ టర్మలిన్ బీడ్స్, స్మాల్ సైజ్ ఆఫ్ మనీ బీడ్స్ అన్నమాట. అచ్చా, ఇది ఎంత ఉంటుంది ప్రైస్? ఇది 40-45,000 ఉంటుంది మ్యామ్. టర్మలిన్స్ కి వచ్చేసరికి ప్రైస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓకే, ఓకే. అది గోమెత్ అంటారు, గోమేదికం. ఎస్. నైస్. అదే. సో అమూల్య మంచి జ్యువెలరీ వేసుకుంది, భలే రెడీ అయిపోయింది శ్రీనవ కోసం అని చెప్పేసి. గుడ్, థ్యాంక్ యూ. అండ్ జ్యువెలరీ కూడా సూపర్గా ఉంది. తన జ్యువెలరీ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. అది న్యాచురల్ పోల్కి సెట్ మ్యామ్. ఓకే, పోల్కి విత్ సింగిల్ కట్ డైమండ్స్ ఉన్నాయి అందులో. నాట్ సీజెడ్స్, డైమండ్స్, సింగిల్ కట్ డైమండ్స్. ఓకే, విత్ బీడ్స్, ఫ్యాన్సీ వేర్ మ్యామ్. ఓకే, న్యాచురల్. అచ్చా, ఇవన్నీ ఫ్యాన్సీ వేర్ బీడ్సా? నో, ఈ న్యాచురల్ అంతా కూడా న్యాచురలే, బీడ్స్ కూడా న్యాచురలే. అచ్చా, ఫ్యాన్సీ సెట్ అన్నమాట. యాక్చువల్లీ సెట్ ఫ్యాన్సీ సెట్. ఓకే, సో విత్ ఇయర్ రింగ్స్. విత్ ఇయర్ రింగ్స్. ఓకే, న్యాచురల్ పోల్కి, న్యాచురల్ డైమండ్, న్యాచురల్ బీడ్స్ అండ్ పర్ల్స్. నైస్.
ఎంత ఉంటుంది దాని ప్రైస్ అప్రాక్సిమేట్గా? విత్ ఇయర్ రింగ్స్ 4 lakhs ఉంటుంది. వావ్, 4 lakhs వర్త్ ఉంది ఇప్పుడు. నైస్, బాగుంది జ్యువెలరీ. సో చాలా జ్యువెలరీ చూసాము అండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మంచి మంచి జ్యువెలరీ ఉంది, బీడ్స్ ఉన్నాయి, అదేంటి సిల్వర్ జ్యువెలరీ ఉంది, గోల్డ్ జ్యువెలరీ ఉంది, చాలా బాగున్నాయి అన్నీ కూడా. అండ్ కస్టమైజేషన్ కూడా ఉంది, రీసేల్ వాల్యూ ఉంది. ప్రతి ఒక్కదానికి ప్రైస్ చెప్తున్నారు డీటెయిల్గా, కాబట్టి మీరు ప్రతి ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి విజిట్ చేయొచ్చు. కొరియర్ సర్వీస్ ఉంది, స్క్రీన్ షాట్స్ తీసుకుని కూడా పంపించవచ్చు. సో థ్యాంక్ యూ మీనా గారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పాలనుకుంటే ఒక మాట ఏంటంటే, యాక్చువల్గా మ్యామ్ మా హస్బెండ్ నేర్పించింది ఒకటి నిజాయితీ మ్యామ్. జనరల్గా నేను ఉండేది నిజాయితీగా ఉంటాను, అంటే చెప్పడంలో కానీ కాదు, చెప్పుకోవాలని కాదు నా ఉద్దేశం. కాకపోతే మంచిగా నిజాయితీగా వర్క్ చేస్తే దానికి ఎప్పుడు ఫలితం ఉంటుంది అనేసి ఒకటి కాన్సెప్ట్ అనేది మా హస్బెండ్ నాకు నేర్పించింది. సో మా యాక్చువల్గా మెయిన్గా నేను ఇంత రన్ చేస్తున్నానంటే కేవలం నా కస్టమర్స్ కాదు, నా ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా హస్బెండ్ లేకపోయినా ఇక్కడ స్టాండింగ్ ఉన్నాను అంటే రీజన్ మెయిన్ వాళ్ళే మేడం. ఎస్, కరెక్ట్. థ్యాంక్ యూ అండి. అండ్ తప్పకుండా మంచిగా షైన్ అవుతారు మీరు కూడా. మెయిన్ శ్రీనవ నుంచి నాకు ఇంకా బిజినెస్ మంచి డెవలప్ కావాలనేసి యాక్చువల్గా నేను ఇష్టంగా మ్యామ్ని పిలుచుకున్నా. మెయిన్గా ఇట్లా చెయ్యాలని ఏదో చూపియాలని కాదు, నాకు నిజంగా మ్యామ్ నచ్చింది కాబట్టి నేను మా డాటర్ కూడా సజెస్ట్ చేసింది, మ్యామ్ మంచి ఎక్స్ప్లెనేషన్ బాగుంది, అందంగా ఉంది అనేసి. మంచిగా జ్యువెలరీ అంటే అందం ఇంపార్టెంట్, కరెక్ట్. సో మ్యామ్ మంచిగా నాకు చాలా నచ్చినారు. సో అందుకే మ్యామ్ పిలవడం జరిగింది. డెఫినెట్గా మనది పెద్ద ఫ్యామిలీ అండి. సో వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తారు. చెప్పాను కదా, హానెస్టీగా ఉంటే డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. సో హానెస్టీగా ఉండండి, 100% బిజినెస్ని గ్రో చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.